బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హాయ్, జీవీఎస్ హియర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ సెషన్లో నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్, అదేంటంటే రీబ్యాలెన్స్ చేయటం ఎలా. అది చాలా మందికి ఒక అవగాహన కల్పించడం నా ప్రయత్నం. ఈ రీబ్యాలెన్స్ వల్ల మార్కెట్ రిటర్న్స్ కంటే కూడా మనం ఎక్కువ రిటర్న్స్ తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అది ఎప్పుడు రీబ్యాలెన్స్ చేయాలి అంటే, మీరు రీబ్యాలెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంతకాలం స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో ఉండొచ్చు, తర్వాత స్విచ్ చేయొచ్చా మిడ్ క్యాప్లో కానీ లార్జ్ క్యాప్లో కానీ, ఇవన్నీ సందేహాలు వస్తూ ఉంటాయి. దాన్నే మనం ఇంగ్లీష్లో వీళ్ళు రీబ్యాలెన్స్ అంటారు జనరల్గా. ఈ రీబ్యాలెన్స్ కూడా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోస్కి, స్టాక్స్కి కూడా రొటీన్గా అవుతూ ఉంటాయి. అయితే ఈ బుల్ ఫేజ్లో అప్రోచ్ వేరుగా ఉంటుంది, బేర్ ఫేజ్ అంటే కరెక్షన్ పీరియడ్లో మీకు స్ట్రాటజీస్ వేరుగా ఉంటాయి, బుల్ ఫేజ్ స్ట్రాటజీస్ వేరుగా ఉంటాయి. వాటి మీద కొన్ని వ్యూ పాయింట్స్ నేను షేర్ చేస్తాను. వీటిల్లో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని ఇంపార్టెంట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ కేటగిరీస్ చెప్తాను నేను, నాట్ ఎ రికమెండేషన్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ అంటే డెట్ ఈక్విటీ. ఆ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ అది చాలా బాగుంటుంది. అది బుల్ ఫేజ్లో వెయిటేజ్ ఈక్విటీకి ఇస్తారు, బేర్ ఫేజ్లో వెయిటేజ్ డెట్కి ఇస్తారు. సో అది ఫండ్ మేనేజర్ స్కిల్, అది యాక్టివ్ ఫండ్. అలాగే మల్టీ అసెట్ ఫండ్స్ ఉన్నాయి. అవి కూడా మల్టీ అసెట్స్ అంటే ఓన్లీ ఈక్విటీ కాకుండా ఈక్విటీ, డెట్, రియల్ ఎస్టేట్, గోల్డ్, అట్లా 4 అసెట్ క్లాసెస్లో కొంత 25% వెయిటేజెస్ ఫండ్ మేనేజర్ డిసైడ్ చేసుకుంటారు. మల్టీ అసెట్ ఫండ్స్ కూడా, స్కీమ్స్ కూడా చాలా యూస్ఫుల్. ఇవన్నీ ఒక్కొక్క సీజన్లో, మనకి రైనీ సీజన్లో గొడుగు ఎలా వాడతామో అట్లా వింటర్లో స్వెటర్ ఎలా వాడతామో, సో అన్నిటికీ కూడా ఆ సీజన్కి సరిపడా కొన్ని ప్రోడక్ట్స్ సూటబిలిటీ ఉంటుంది. అంటే ప్రోడక్ట్ సూటబిలిటీ మ్యాట్రిక్స్ అంటారు. అవి కూడా మీకు కొంచెం ఐడియా ఉంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో థర్డ్ది డెట్ ఫండ్స్, ఎఫ్డీసా డెట్టా అనేది కూడా ఉంటుంది. కాబట్టి షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్ ఉంటే డెట్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు, అలా ఉంటుంది. అలాగే మీకు రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. కొత్తగా అసెట్ క్లాస్ నేను ఒక సెషన్లో చెప్పాను, అది చాలా డీటెయిల్గా. అదొక అసెట్ క్లాస్, దానికి కూడా టైం వస్తుంది. ఇవన్నీ ఏంటంటే మనకి ఏదో యుక్త వయసు వచ్చినట్టుగా దెర్ ఇస్ ఎ టైం, అంటే మన బాల్యం, కౌమారం, అట్లా ఏదో మనకి ఫేజెస్ లాగా మనిషి లైఫ్ స్పాన్లో. అలాగే ఈ అన్ని అసెట్ క్లాసెస్కి కొంత టైం ఉంటుంది. గోల్డ్ అనేది ఒక అసెట్ క్లాస్, రియల్ ఎస్టేట్ అనేది వీటికి నెగిటివ్ కోరిలేషన్ కొంత ఉంటుంది. అంటే ఒక అసెట్ క్లాస్ పెరిగినప్పుడు ఇంకో అసెట్ క్లాస్ పడుతుంది. కాబట్టి మీకు అప్పుడు రీబ్యాలెన్స్ ఎందులోంచి ఎందుకు షిఫ్ట్ చేయాలనేది ఆపర్చునిటీ మీకు. అంటే గోల్స్ స్కోర్ చేయడానికి మనకి ఫుట్బాల్లో కనుక వ్యాంటేజ్ పాయింట్స్ అంటారు, అక్కడి నుంచి కొడితే గోల్ అవ్వడానికి ఛాన్స్ ఎలా ఉంటుందో అట్లా మనకి సీజన్ బట్టి కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. అలాగే ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ మీకు తెలిసిందే, అది స్టాండర్డ్ ప్రోడక్ట్. బుల్ ఫేజ్లో చాలా బాగా రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి క్వాలిటీ స్కీమ్స్లో. అలాగే డైరెక్ట్ ఈక్విటీ అనేది ఒక అసెట్ క్లాస్. చాలామంది రిచ్ పీపుల్ చాలా తక్కువ మంది మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ నెట్వర్త్ ఎక్కువ ఉంటుంది. సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్కి వెళ్ళి 50 lakhs మినిమం అక్కడ ఇచ్చి, అక్కడ వాళ్ళు హై క్యాలిబర్ మేనేజర్స్, అనలిస్టులు అంతా అక్కడ ఆ సెగ్మెంట్ని సర్వ్ చేస్తున్నారు, ఎందుకంటే ఫీజు ఇస్తారు కాబట్టి. అల్టిమేట్లీ టైం కాస్ట్ అనేది అడ్వైజర్స్ కూడా ఉంటుంది. సో ఆ టైం కాస్ట్ రికవరీ ఎక్కడుంటే ఈ టాలెంట్ అంతా అక్కడికి వెళ్తుంది. అలాగే ఈ మాస్ మార్కెట్లో అంటే ఇప్పుడు 50 మందికి ఒక మేనేజర్ ఉండి 100 మందికి ఉండేది ఒక 50,000 మందికి 2 మేనేజర్స్ ఉండి, అట్లా ఆ పిండి కొద్దీ రొట్టెలాగా మనకి ఆ కాస్ట్ ఎక్కడి వరకు వర్కౌట్ అవుతే అక్కడ ఇండస్ట్రీ సెటిల్ చేసుకుంటూ ఉంటుంది. అది ఆన్లైన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు సెబీ చేసిన ఒక చాలా మంచి విషయం ఏంటంటే, ఇంతకుముందు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ చాలా కష్టపడి మ్యూచువల్ ఫండ్ మార్కెట్ని బాగా పెంచారు. చాలా బాగుంది, అది చాలా మంచి. అందరూ కలిసి పనిచేసి అందరికీ మినిమం రిటర్న్స్ 10-12% చాలా మందికి వస్తున్నాయి. సెబీ ఏం చేశారంటే, ఇప్పుడు ఈ సెబీ రిజిస్టర్డ్
అడ్వైజర్స్, సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్. ఇప్పుడు మేమంతా కూడా హై లెవెల్ స్కిల్ ఉండొచ్చు, బ్యాక్గ్రౌండ్ చాలా ఉండొచ్చు, కానీ మేము మ్యూచువల్ ఫండ్ హౌస్కి వెళ్ళి పని చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది కాబట్టి ఒక్క అడ్వైస్తో లక్షల మందికి టెక్నాలజీ యూస్ చేసి అడ్వైస్ ఇచ్చే అవకాశం సెబీ కల్పించింది. ఇప్పుడు ఆ ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయ్యి అదంతా అయ్యా కాబట్టి. సో ఇందులో ఇప్పుడు మాలో చాలామంది మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ కంటే కూడా బాగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో టాలెంట్ అనేది ఎక్కడి నుంచైనా రావచ్చు ఇండస్ట్రీలోంచి. రీటైల్ ఇన్వెస్టర్స్కి అందుబాటులో ఉండే డిస్ట్రిబ్యూటర్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళతో పాటు అడ్వైజర్స్, ఆన్లైన్లో ఉండే అడ్వైజర్స్, ఆన్లైన్లో ఉండే అనలిస్టులు అంతా సెబీ రిజిస్టర్డ్. సో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ లైక్ అస్ ఆర్ ఆల్రెడీ అవైలబుల్. అంటే రీటైల్ ఇన్వెస్టర్స్కి యాక్సెస్ వచ్చింది. ఇప్పుడు మీరు ఫండ్ మేనేజర్తో అయితే మాట్లాడటం కల, అది అవ్వదు. వేరేజ్ మీరు మీ అడ్వైజర్తో మాట్లాడే అవకాశాలు ఉంటాయి. అంటే ఫోన్ తీసాను కాదు, అట్లీస్ట్ ఆన్లైన్లో కమ్యూనికేషన్ చేసుకోవడానికి కానీ, వాట్సాప్లో మెసేజెస్కి. సో బికాస్ అడ్వైజర్స్ కానీ అనలిస్ట్ కానీ 1,00,000-2 లక్షల మందికి అడ్వైజ్ ఇవ్వరు. ఎంత ఆన్లైన్లో ఇచ్చినా కూడా సబ్స్క్రిప్షన్ బేసిస్ కాబట్టి వచ్చేది 10,000, 20,000, 30,000 మందే ఉంటారు. సో టెక్నాలజీ యూజ్ చేసి కమ్యూనికేషన్ చేయటం చాలా ఈజీ అయింది. అదొకటి చూసుకోండి మీరు, అంటే ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. సో ఈ రీబ్యాలెన్స్, బ్యాక్ టు రీబ్యాలెన్స్, ఈ రీబ్యాలెన్స్ అనేది చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు. అయితే మీరు అనుకోవచ్చు జీవీఎస్, ఇప్పుడు ఈ సెషన్లో నేను నా గురించి చెప్పకూడదు కాబట్టి నేను ఎప్పుడు మీకు చెప్పట్లేదు. GVSRwealth.smallcase.com ఆ సైట్కి వెళ్ళి చూస్తే నా డైరెక్ట్ ఈక్విటీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి. అందులో మీరు డీటెయిల్గా చూస్తే మార్కెట్ రిటర్న్స్ ఎంత ఉన్నాయి, నా ప్రోడక్ట్స్ ఎంత ఉన్నాయి అనేది కూడా మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఈ రీబ్యాలెన్స్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. అంటే స్కిల్ అనేది ఎంత, ఇప్పుడు అందరికీ క్లాస్ యావరేజ్ కంటే మనకి ఎక్కువ రావాలి అంటే మన గేమ్ ప్లాన్ డిఫరెంట్గా ఉండాలి. అయితే మీకు ఒక ఎగ్జాంపుల్తో, నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో ప్రూఫ్ ఉంది కాబట్టి మీకు చూపిస్తాను. అది ఇప్పుడు లార్జ్ క్యాప్ ఇండెక్స్, నేను ఒక ప్రోడక్ట్ లాంచ్ చేశాను ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో. అది రఫ్లీ సెప్టెంబర్ 2022లో. దాని మీద ఇప్పటి వరకు అదే లార్జ్ క్యాప్ ఇండెక్స్, అది టెక్నికల్లీ ఆయిల్ అన్ని కూడా మీకు లార్జ్ క్యాప్ స్టాక్స్ ఇవి. అందులో కొన్ని నిఫ్టీ 50లో కూడా ఉంటాయి. లార్జ్ క్యాప్ రిటర్న్స్ మీకు ఇన్ని 18 months 20 monthsలో మీకు చూసుకుంటే 25% రిటర్న్ వచ్చింది. 25.69% గ్రాస్ రిటర్న్స్. అదే మీరు క్యాగర్ యాన్యువల్ రిటర్న్స్ చూసుకుంటే 16% ఇచ్చింది లార్జ్ క్యాప్ ఇండెక్స్. ఇప్పుడు అందులో లార్జ్ క్యాప్ ఇండెక్స్ కంటే తక్కువ ఇచ్చిన ఫండ్ మేనేజర్స్ చాలామంది ఉన్నారు. లార్జ్ క్యాప్సే మీకు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ అంటే చాలా తక్కువ ఇచ్చాయి. అయితే ఈ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు ప్రమోట్ ఈ ప్లాట్ఫామ్ కాదు, ఇది బేసిక్గా నాలెడ్జ్ సెషన్. అయితే ఈ లార్జ్ క్యాప్ ఇండెక్స్ 16% ఇస్తే, అదే లార్జ్ క్యాప్ స్టాక్ 1-2 స్టాక్స్ ఉంటాయి, మేము ఎక్కువ స్టాక్స్ పెట్టాము, చిన్న స్మాల్ కేస్ అంటారు మా ప్రోడక్ట్స్ని, 67.39% రిటర్న్. 67.39% యాన్యువల్ రిటర్న్. గ్రాస్ రిటర్న్ అయితే అది 120% వచ్చింది ఈ 18 monthsలో. యాన్యువల్ రిటర్న్ కంపేర్ చేసుకుంటే లార్జ్ క్యాప్ ఇండెక్స్ 16% ఇచ్చినప్పుడు ఒక లార్జ్ క్యాప్ స్టాక్ అంత ఇవ్వగలుగుతుందా అని మీరు అనుకోవచ్చు, కానీ ఇచ్చింది. ఒక సెక్టర్ ఇచ్చింది, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో కొన్ని స్టాక్స్ ఇచ్చాయి. సో డైరెక్ట్ ఈక్విటీ పవర్ అది ఎసెన్షియల్గా. డైరెక్ట్ అది అందరూ చేయలేరు, బికాజ్ వీ చార్జ్ ఫీజ్ బేసిక్గా ఆన్లైన్లో. జనరల్లీ వీఆర్ కన్సిడర్డ్ కాస్ట్లీ రిలేటివ్లీ, బట్ ఎక్స్పెక్టేషన్ కూడా ఆల్ఫా మేనేజర్స్ కాబట్టి మేము ఆ ఇండెక్స్ మీద, ఇది ఇండెక్స్ మీద 5% కాదు, ఇండెక్స్ మీద ఇది రఫ్లీ మీకు 16 versus 67 50% రిటర్న్ ఎక్కువ వచ్చింది ఇండెక్స్ మీద. అందులో 5% ఫీజు ఇచ్చినా కూడా గిట్టుబాటు. బేసిక్గా మీరు ఎంత ఫీజు పే చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు, ఆ ఫీజు పే చేయడం వల్ల మీరు ఎంత లబ్ధి పొందుతున్నారు అనేదానికి ఒక ఉదాహరణ. రీబ్యాలెన్స్ చేయటం అంటే టైంకి కాస్ట్లీ అయినప్పుడు అక్కడ అమ్మేసి, ఇప్పుడు మీరు న్యూస్లో చూసుంటారు, ఫిబ్రవరిలో ఈ పిఎస్యు స్టాక్స్లోంచి ఫండ్ మేనేజర్సే ఎగ్జిట్ అయిపోయారు. అది రీబ్యాలెన్సింగ్.
అప్పుడేంటి రీటైల్ వాళ్ళు వెళ్ళి ఆ స్టాక్స్ మల్టీ బ్యాగర్స్ అవుతాయని కొనుక్కునేటప్పటికి ఆ స్టాక్ అంతా రీటైల్ చాలా మటుకు రీటైల్ వాళ్ళ చేతిలో పడింది. అది ట్రాప్ అయిపోయారు వాళ్ళు. ఇదేంటంటే మనకి మ్యూజికల్ చైర్స్లో సీట్స్ కొంతమందే అక్కడ కూర్చోగలుగుతారు, కానీ కొంతమంది అవుట్ అవుతూ ఉంటారు. కాబట్టి జీరో సమ్ గేమ్లో నిజంగా మీరు స్మార్ట్గా డైరెక్ట్ ఈక్విటీలో లార్జ్ క్యాప్లో కూడా ఆల్ఫా రిటర్న్స్ అంటే ఎక్సెస్ రిటర్న్స్ ఓవర్ బెంచ్ మార్క్ రిటర్న్స్, ఆ రిటర్న్స్ ఇచ్చే మేనేజర్స్ చాలా మంది ఉన్నారు మన కంట్రీలో. సో దానికి రీబ్యాలెన్స్ ఈ టాపిక్ అంతా కూడా రీబ్యాలెన్స్ మీద. కాబట్టి టైంకి పెరిగినప్పుడు అంటే ఎగ్జాక్ట్ టాప్ పట్టుకోకర్లేదు, బాగా పెరిగినప్పుడు కొంతకాలంలో అమ్మటం, పడినప్పుడు మళ్ళీ కొంత బై జోన్స్లో మళ్ళీ కొని, మళ్ళీ పెరిగినప్పుడు మళ్ళీ ఇలా ఎంతైనా అది ఒక విలువిద్య లాంటిది. అదొక ఆ స్కిల్ ఉంటే మీకు చిన్న అమౌంట్స్తో కూడా మనీ రొటేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది చేస్తున్నారు. నేను నా ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ ఏ కాంటెక్స్ట్లో చెప్తున్నానంటే, ఒకటి నేను చాలా మటుకు జనవరి ఫిబ్రవరిలోనే నేను ఎప్పుడో రీబ్యాలెన్స్ చేసేసాను. మీకు ఒక ఇంపార్టెంట్ అంటే నేను చాలా సంతోషంగా ఒక న్యూస్ ఏం షేర్ చేసుకుంటానంటే, ఈ రోజున ఆల్ ఇండియా ప్లాట్ఫామ్ మీద యాజ్ ఆన్ టుడే లాస్ట్ 6 monthsలో రిటర్న్స్ ఎవరు ఎక్కువ ఇచ్చారు అనేది స్మాల్ కేస్ ప్లాట్ఫామ్ మీద మేము ఒక 200 మంది ఉన్నాం. అందులో ఇండివిజువల్స్ ఉన్నారు, కార్పొరేట్స్ అందరూ ఉన్నారు, మీ మ్యూచువల్ ఫండ్స్లో ఉండే వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇందులో అందరి మీద టాప్ 10 ప్రోడక్ట్స్లో జీవీఎస్ఆర్ వెల్త్ ప్రోడక్ట్ నెంబర్ 1 ఉంది ఈరోజు. అది ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ ప్రోడక్ట్. సో దట్ ఈస్ జస్ట్ అంటే మీరు ఒక్కొక్కసారి డౌట్ రావచ్చు, జీవీఎస్ చెప్తున్నారు బాగానే ఉంది, ఆయన నిజంగా పర్ఫామ్ చేస్తున్నారా అంటే ప్రూఫ్ అనేది నా వెబ్సైట్లో ఉంది. బట్ దిస్ సెషన్ ఈజ్ నాట్ అబౌట్ మీ, దిస్ సెషన్ ఈజ్ అబౌట్ షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ విత్ సమ్ రిలవెంట్ ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్లో ముఖ్యంగా రీబ్యాలెన్స్ చేస్తే యావరేజ్ రిటర్న్స్ నుంచి మనకి ఆ ఎక్స్ట్రా డెల్టా ఆర్ ఆల్ఫా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ఆల్ఫా రిటర్న్స్ కావాలనుకుంటే రీబ్యాలెన్స్ అనేది ఒక స్కిల్, సాఫిస్టికేటెడ్ స్కిల్ అది. ఎందుకంటే తప్పులు చేస్తే ట్రాప్ అయిపోతుంటాం. అది అనలిస్టులకి, ఫండ్ మేనేజర్స్కి, హై క్వాలిటీ మేనేజర్స్కి తెలుస్తుంది. ఎందుకంటే ఫుల్ టైం రీసెర్చ్లో కొన్ని వ్యూ పాయింట్స్ కనిపిస్తూ ఉంటాయి. అన్నిసార్లు అన్ని స్టాక్స్లో పట్టుకోవడం అసాధ్యం. బట్ మీరు 10లో 8 రీబ్యాలెన్సెస్ కరెక్ట్గా చేశారంటే మీకు రిటర్న్ కాంపౌండెడ్ రిటర్న్స్. ఎందుకంటే అదే మనీతో మళ్ళీ కరెక్షన్ అయ్యి మళ్ళీ అదే స్టాక్ని మళ్ళీ తక్కువలో కొన్ని మళ్ళీ ఎక్కువలో అమ్మటం అనేది ఒక వెరీ రేర్ స్కిల్. అది ఆ స్కిల్ డిమాన్స్ట్రేట్ చేస్తే మీకు రిటర్న్స్ ఆటోమేటిక్గా బెంచ్ మార్క్ మీద ఎక్కువ రావాలి. సో దట్ షార్ట్ పాయింట్ ఏంటంటే రీబ్యాలెన్స్ స్ట్రాటజీ అనేది స్టాక్స్లో ఎంత ముఖ్యమో మ్యూచువల్ ఫండ్స్లో కూడా అంత ముఖ్యం. సో పోర్ట్ఫోలియో ఏమన్నా వాబుల్ అవుతుంటే రీబ్యాలెన్స్ ద్వారా రీఅలైన్ చేసి వెయిటేజెస్ మార్చి వెయిటింగ్ గేమ్. ఇన్వెస్టింగ్ అనేది ఒక వెయిటింగ్ గేమ్. ఆ వెయిట్ చేసినప్పుడు మనకి ఛాన్సెస్ వచ్చినప్పుడు కన్విక్షన్ ఉండాలి. అది హోంవర్క్ చేస్తే కానీ ఆ కన్విక్షన్ రాదు. ఆ కన్విక్షన్తో మనం రీబ్యాలెన్స్ చేసుకుంటే మన అమౌంట్స్ తక్కువగా ఉన్నా కూడా రిటర్న్స్ కాంపౌండ్ మీరు 16% బదులు 18% క్యాగర్ రిటర్న్స్ ఒక 20 years 2% ఎక్స్ట్రా వచ్చిందంటే అబ్సల్యూట్ వెల్త్ చాలా ఎక్కువ క్రియేట్ అవుతున్నట్టు అది. సో 2% మీన్స్ ఎ లాట్. ఓవర్ 1 yearలో పెద్ద తేడా ఉండదు, కానీ 20 yearsలో చాలా తేడా ఉంటుంది. సో ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకుంటే మీకు వేరే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏం షేర్ చేసుకుంటానంటే, నేను స్మాల్ కేస్లో మ్యూచువల్ ఫండ్ బిజినెస్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఒక 1 monthలో అంటున్నారు, 1-2 monthsలో వెనవా. సో అందులో హోప్ఫుల్లీ యూ విల్ సీ మీ యాజ్ ఎ అనలిస్ట్ అండ్ అడ్వైజర్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.